హలో స్టూడెంట్స్, 10th క్లాస్ అయిపోయి ఇప్పుడు ఫ్రెష్గా ఫస్ట్ ఇయర్ వాళ్ళకు వచ్చే వాళ్ళకు ఫస్ట్ ఇయర్లో మనకు గుర్తుపెట్టుకున్నాం. 10th క్లాస్లో అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, ఎన్ఎస్, సోషల్, తెలుగు అలా ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ఇయర్లో ఎంపీసీ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి. ఎంపీసీ తీసుకుంటే మ్యాథ్స్ ఉంటుంది కానీ సోషల్ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. ఎంపీసీ స్టూడెంట్స్కు ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది, సోషల్ ఉండదు. అంటే 10th క్లాస్ లెక్క మీకు సోషల్ ఉన్నది. అదే బైపీసీ తీసుకుంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే సోషల్ ఉంటుంది. అంటే సైన్స్ మనము తీసుకుంటే సైన్స్ సైడ్ వస్తే ఆర్ట్స్, సైన్స్ అంటారు. సైన్స్ అంటే ఎంపీసీ కానీ బైపీసీ తీసుకుంటే సైన్స్ స్టూడెంట్స్ అంటారు. ఆర్ట్స్ స్టూడెంట్స్ అంటే సోషల్ సిఈసి, హెచ్ఈసి తీసుకున్న వాళ్ళు ఆర్ట్స్ స్టూడెంట్స్ అంటారు. సిఈసి వాళ్ళకు మ్యాథ్స్ ఉండదు, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ టచ్ ఉంటుంది. ఓన్లీ సైన్స్ స్టూడెంట్స్కి. ఆ సైన్స్ స్టూడెంట్స్లో 2 టైప్స్. ఫస్ట్ టైప్ ఏంటంటే ఎంపీసీ, ఇంకోటి బైపీసీ. ఒకటి ఎంపీసీ, రెండోది బైపీసీ. అంటే ఎంపీసీ బైపీసీ అంటే ఎట్లా అంటే మాట్లాడినప్పుడు ఫస్ట్ వాళ్ళని ఏమంటే ఎంపీసీ. ఎంపీసీ అంటే ఏంది? మ్యాథ్స్, ఏంది ఫిజిక్స్, ఏంది కెమిస్ట్రీ. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అట్లా కాకుండా నువ్వు బైపీసీ తీసుకున్నావు అనుకున్నా. బైపీసీ తీసుకుంటే దీంట్లో 2 ఉంటాయమ్మా, బాటనీ, జువాలజీ, ఇంకా ఫిజిక్స్, నెక్స్ట్ కెమిస్ట్రీ. ఇది కామన్. మ్యాథ్స్ స్టూడెంట్స్కు మ్యాథ్స్ 2 పేపర్లు ఉంటాయి, మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి. ఫిజిక్స్, కెమిస్ట్రీ కామన్. అదే బాటనీ తీసుకున్న వాళ్ళకు బాటనీ, జువాలజీ అంటే మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బదులు బాటనీ, జువాలజీ ఉంటాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అట్లా కాకుండా ఆర్ట్స్ వాళ్ళని సిఎస్సి ఉంటాయి. ఇవి మనకు ఈ మ్యాథ్స్లో 2 పేపర్స్ ఉంటాయి. మ్యాథ్స్ 1A, మ్యాథ్స్ 1B అని. మ్యాథ్స్ 1Bలో మనకి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఒక్కొక్క చాప్టర్లో ఎన్ని మార్క్స్ వస్తాయి, మనము ఫస్ట్ టైం కాబట్టి ఈ చాప్టర్లో టఫ్ చాప్టర్లు ఏవి, ఈజీగా ఏవి, అసలు 10th క్లాస్ మీకు రాని చాప్టర్లు ఏంటి గురించి తెలుసుకున్నాం. అంటే బ్లూ ప్రింట్ అంటాం. బ్లూ ప్రింట్ అంటే మనకు మ్యాథ్స్ 1Bలో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఒక్కొక్క చాప్టర్లో ఎన్ని మార్క్స్ వస్తాయి, వాటి గురించి చెప్తున్నాం. ఫస్ట్ చూద్దాం మ్యాథ్స్ 1B. మ్యాథ్స్ 1A కూడా చెప్తాను. ఫస్ట్ మ్యాథ్స్ 1B గురించి చెప్తాను. మ్యాథ్స్ 1B. మ్యాథ్స్ 1Bలో మనకు టోటల్ 10 చాప్టర్స్ ఉన్నాయి. టోటల్ 10 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ పేరు లోకస్. లోకస్ నుంచి మనకు 4 మార్క్స్ ఒకటే వస్తాయి. అంటే 2 మార్క్స్ రావు, 7 మార్క్స్, 4 మార్క్స్ ఒకటే వస్తాయి. లోకస్ చాప్టర్ నుంచి 4 మార్క్స్ ఒకటే వస్తుంది. 2 మార్క్స్ రావు, 7 మార్క్స్ రావు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్. దీన్ని చేంజ్ ఆఫ్ యాక్సెస్. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్, చేంజ్ ఆఫ్ యాక్సెస్. చేంజ్ ఆఫ్ యాక్సెస్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ మనము సపోజ్ రెండింటిలో ఉంటాము. ఆ రెండింటిలో నుంచి వాళ్ళు లేదు ఖాళీ చేయండి, లేకుంటే ఏరే చాటుకి వెళ్ళిపోండి అంటే మనం ఇంటికి వెళ్తాము. ఇంకో వేరే ఇంటికి వెళ్ళినప్పుడు మన ఇంటి సామాన్లు ఏం చేస్తాము? చేంజ్ చేస్తాం. ఏది? లారీ కానీ, వ్యాన్ కానీ, లేకుంటే ఏదో ఒక విధంగా చేంజ్ చేస్తాం. దాన్నే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ చేంజ్ అంటాం, చేంజ్ ఆఫ్ యాక్సెస్ అంటాం. ఎలా అనేది నేను చెప్తాను. ఇది కూడా మనకు 4 మార్క్స్ ఒకటి వస్తాయి. అంటే 2 మార్క్స్ రావు, 7 మార్క్స్ రావు, ఓన్లీ 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ అంటే తెలుసు కదా నీకు, ఇది ఒక లైన్, దీన్ని స్ట్రైట్ లైన్ అంటాం. ఈ స్ట్రైట్ లైన్ మీద ఈ స్ట్రైట్ లైన్లో మనకు పెద్ద చాప్టర్ మన ఇంట్లో స్ట్రైట్ లైన్లో 2 మార్క్స్ 2 వస్తాయి. 2 + 2 4 మార్క్స్. 4 మార్క్స్ ఒకటి వస్తాయి. 7 మార్క్స్ ఒకటి వస్తాయి. అంటే 2 + 2 4 8, 8 + 7 15 మార్క్స్. ఈ స్ట్రైట్ లైన్ చాప్టర్ పెద్ద చాప్టర్ 15 మార్క్స్ వస్తాయి. అంటే 2 మార్క్స్ 2 వస్తాయి, 4 మార్క్స్ ఒకటి వస్తాయి, 7 మార్క్స్ ఒకటి వస్తాయి. నెక్స్ట్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్. పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పేర్లో ఉంది. పేర్ అంటే ఏంది? జత. ఇప్పుడు మనము స్లిప్పర్స్ వేసుకుంటాం. ఎన్ని వేసుకుంటాం? 1 or 2. షూ వేసుకుంటాం ఎన్ని? 2. మనకు సైకిల్ ఉన్నాయి. సైకిల్ ఎన్ని చెక్కలు ఉన్నాయి? 2. అలాగే నువ్వు ఏదైనా తీసుకుంటున్నా కొన్ని తీసుకుంటే పేరు ఉంటాయి. దాన్ని పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్. పేర్ ఆఫ్ అంటే 2 లైన్స్ అండి. పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్. పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో మనకు 2 మార్క్స్ ఏముండవు, 4 మార్క్స్ ఏముండవు, 7 మార్క్స్ 2 ఉంటాయి. 7 + 7 14 ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోమా, మనకు స్ట్రైట్ లైన్ నేర్చుకుంటే పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈజీగా వస్తుంది. ఈ 2 లింక్. ఈ 2 చాప్టర్లు స్ట్రైట్ లైన్ నేర్చుకుంటే పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ వస్తుంది. పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో ఓన్లీ 7 మార్క్స్ వస్తాయి. ఈ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో నేను ఎలా చేస్తానంటే డివైడ్ చేస్తాను. పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. ఒక పార్ట్ అంతా ప్రాబ్లం, ఒక పార్ట్ అంతా థీరమ్స్. ఎందుకంటే మనకు థీరం ఒకటి వస్తాయి, ప్రాబ్లం మీద ఒకటి వస్తాయి. 7 + 7 14 కాబట్టి 7 మార్క్స్ 2 వస్తాయి. నెక్స్ట్ 3D కోఆర్డినేట్ జామెట్రీ. 3D కోఆర్డినేట్ జామెట్రీ చాలా సింపుల్ చాప్టర్ అమ్మా.
చిన్న చాప్టర్, మహా అంటే ఒక 10 ప్రాబ్లమ్స్ ఉంటాయి. 10 నేర్చుకుంటే కంపల్సరీగా వస్తాయి. ఈ 3D కోఆర్డినేట్ జామెట్రీ మనకు 2 మార్క్స్ ఒకటి వస్తాయి అమ్మా. 4 మార్క్స్ ఉండదు, 7 మార్క్స్ ఉండదు, ఓన్లీ 2 మార్క్స్ ఒకటి వచ్చేస్తుంది. నెక్స్ట్ డీసీస్ అండ్ రియాస్, డైరెక్షన్ క్వశ్చన్స్, డైరెక్షన్ రేషియోస్ ఉంటాం. డీసీస్ అండ్ రియాస్ అంటే డైరెక్షన్ క్వశ్చన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్ అంటాం. దీంట్లో నుంచి మనకు 2 మార్క్స్ ఉండవు, 4 మార్క్స్ ఉండవు, ఓన్లీ 7 మార్క్స్ ఉంటాయి. 7 మార్క్స్ వస్తుంటాయి. ఆ 7 మార్క్స్ ఏదనేది నేను చెప్పేస్తాను. నెక్స్ట్ ద ప్లేన్, ప్లేన్ అనేది కూడా చిన్న చాప్టర్. 2 మార్క్స్ ఒకటి వస్తాయమ్మా. 4 మార్క్స్ 7 మార్క్స్ ఓన్లీ 2 మార్క్స్ ఒకటి వస్తాయి. నెక్స్ట్ లిమిట్స్ అండ్ కంటెంట్. లిమిట్ అంటేనే ఇప్పుడు మనం చెప్తుంటాం, ఎవరైనా ఫ్రెండ్స్ రే నువ్వు హద్దులో ఉండు, నీ లిమిట్స్ అంటాం. అంటే ఏదైనా ఒక సర్కిల్ ఉంటే ఆ సర్కిల్ లిమిట్ ఉంటుంది, దాన్ని లిమిట్ అంటాం. లిమిట్ అండ్ కంటిన్యూటీ అంటాం. ఈ లిమిట్ అండ్ కంటిన్యూటీలో 2 మార్క్స్ 2 వస్తాయమ్మా. 4 మార్క్స్ ఒకటి, 2 మార్క్స్ ఎన్ని వస్తాయి 2, 4 మార్క్స్ ఎన్ని వస్తాయి 1, మొత్తం టోటల్ ఎంత 8 మార్క్స్. మొత్తం టోటల్ చాప్టర్ ఇట్ ఈస్ 8 మార్క్స్. నెక్స్ట్ డిఫరెన్షియేషన్, దీన్ని డిఫరెన్షియేషన్, ఈ డిఫరెన్షియేషన్ కూడా పెద్ద చాప్టర్. డిఫరెన్షియేషన్లో 2 మార్క్స్ 2 వస్తాయి, 4 మార్క్స్ ఒకటి, 7 మార్క్స్ వస్తాయి. 2 మార్క్స్ ఎన్ని వస్తాయి 2, 4 మార్క్స్ ఎన్ని వస్తాయి 1, 7 మార్క్స్ ఎన్ని వస్తాయి 1, టోటల్ వెయిట్ ఇస్ 15 మార్క్స్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ 9th చాప్టర్ అయినాక ఈ 10th చాప్టర్ మొత్తం ఒకే చాప్టర్ అమ్మా. ఈ మొత్తం ఒకే చాప్టరే. ఏమంటే ఇవన్నీ సబ్ హెడింగ్, సబ్స్, మనకు సబ్ టాపిక్స్ ఒక్కొక్కటి. చూడమ్మా, ఎర్రర్ అండ్ అప్రాక్సిమేషన్. ఎర్రర్ అండ్ అప్రాక్సిమేషన్ నుంచి మనకు ఓన్లీ 2 మార్క్స్ ఒకటి వస్తాయి. అది ప్రాబ్లమ్ అని రాయొచ్చు, డెఫినేషన్ రాయొచ్చు. నెక్స్ట్ ట్యాంజెంట్ అండ్ నార్మల్. ట్యాంజెంట్ నార్మల్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా సింపుల్ ఉంటాయి. ఈ ట్యాంజెంట్ నార్మల్లో మనకు 4 మార్క్స్ ఒకటి, 7 మార్క్స్ వస్తాయి. ట్యాంజెంట్ నార్మల్లో 4 మార్క్స్ ఒకటి, 7 మార్క్స్, టోటల్ వెయిటేజ్ ఎంత 11 మార్క్స్. నెక్స్ట్ రేట్ ఆఫ్ మెజర్మెంట్. ఈ రేట్ ఆఫ్ మెజర్మెంట్ వచ్చి మనకు 4 మార్క్స్ ఒకటి వస్తాయి. 2 మార్క్స్ ఉండవు, 7 మార్క్స్ ఉండవు, 4 మార్క్స్ ఒకటి వస్తాయి. నెక్స్ట్ మెయిన్ వాల్యూ థీరం. మెయిన్ వాల్యూ థీరం, లెగ్రాస్ థీరం అని 2 థీరమ్స్ ఉన్నాయమ్మా. థీరమ్స్ అంటే జస్ట్ డెఫినేషన్, దాని మీద ప్రాబ్లం అని అనవచ్చు, మనకు డెఫినేషన్ వచ్చాడు. ఇది 2 మార్క్స్ ఒకటి వస్తాయమ్మా. 4 మార్క్స్ 7 మార్క్స్ ఉంటుంది. లాస్ట్ మ్యాక్సిమం మినిమం. ఇది మ్యాక్సిమం మినిమం ఏంటంటే మనకు ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ కదా కొద్దిగా టచ్ ఏది, మనకు స్క్వేర్ ఉంది, రెక్టాంగిల్ ఉంది, పిరమిడ్ ఉన్నాయి, దాని అలాంటి మీద ఆ ప్రాబ్లం మీద అడుగుతాడు. మ్యాక్సిమం అండ్ మినిమం 2 మార్క్స్ 4 మార్క్స్ ఏముండదు, ఓన్లీ 7 మార్క్స్. ఇవి మనకు మ్యాథ్స్ 1Bలో ఇంపార్టెంట్ చెప్తాడు. సార్ మాకు మ్యాథ్స్ 1B అంటే టఫ్, అంటే కొంచెం 10th క్లాస్లో మ్యాథ్స్ అంటే టఫ్ ఉంటాయి, వాళ్ళు ఎట్లా వదిలేస్తారు. మాకు ఇంటర్మీడియట్గా మా పేరెంట్స్ లేకుంటే ఎవరో ఫ్రెండ్ తీసుకోవాలని నేను తీసుకున్నాను, నేను ఎట్లా పరిస్థితుల్లో మ్యాథ్స్ 1B పాస్ కావాలా, మ్యాథ్స్ 1A పాస్ కావాలా, ఏ చాప్టర్ చదవాలా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు ఫస్ట్ మ్యాథ్స్ ఇంటర్మీడియట్లో కొత్త చాప్టర్లు ఏంటివి అని నేను చెప్తాను, తర్వాత పాత చాప్టర్. ఫస్ట్ కొత్త చాప్టర్లు అంటే మీకు మ్యాథ్స్ 1Bలో 10th క్లాస్ వరకు ట్రిగ్నామెంట్రీ వచ్చింటాయి. తర్వాత ఏమవుతుంది, ట్రిగ్నామెంట్రీ ఇక్కడ ఏమంటాం అంటే డిఫరెన్షియేషన్. ట్రిగ్నామెంట్రీ అంటే భయపడుతుంటారు. ఒకటే గుర్తుపెట్టుకో, ట్రిగ్నామెంట్రీలో ఫార్ములాస్ నేర్చుకున్నావా అయిపోయా, ఒకటేనా. చూడమ్మా ఇప్పుడు మీకు కొత్త చాప్టర్స్ ఏమంటే దీంట్లో ఉండేది చూడమ్మా, 6th ప్రాబ్లం కొత్త చాప్టర్, డీసీస్ అండ్ డిఆర్స్ అనేది మీకు 10th క్లాస్లో వచ్చింది. నెక్స్ట్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, ఈ చాప్టర్ కూడా మీకు 10th క్లాస్లో ఉంటుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ డిఫరెన్షియేషన్. ఈ డిఫరెన్షియేషన్ మీకు రాదు. డిఫరెన్షియేషన్ అంటే ఏమన్నా dy/dx అంటాం. dy/dx అంటే ఏం లేదు, ఆల్రెడీ ఏంటి sin x cos x tan x cot x tan x cot x secant x cosecant x, ఇవన్నీ ఎక్కడ విన్నాం, ట్రిగ్నామెంట్రీ 10th క్లాస్లో వింటాం. భయపడేటారు, ఏం అవసరం లేదు, ఫార్ములాస్ ఇది. దీంట్లో కొన్ని మీకు వచ్చేటే కూడా వచ్చేట. ఈ చాప్టర్స్ మెయిన్ 1 2 3 4 చాప్టర్స్ మీకు కొద్దిగా కొత్త రిమైనింగ్ మొత్తం మీకు ఆల్రెడీ కొద్దిగా టచ్ ఉండేది, ఆ టచ్ ఉండేది చదువుతాయి. కానీ దీంట్లో కూడా సార్ నేను ఒక వంతు వద్దు అంటే మీకు ఐడియా ఉండదు కాబట్టి ఇవి చదివితే మేము మినిమం పాస్ మార్క్ రావచ్చు. నేను ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకున్నా, టార్గెట్ మొత్తం జస్ట్ పాస్ వాళ్ళ మీద. తర్వాత మనది ఎంతైనా సరే 3 టైప్ ఉంటాయి, ఎవరు టాపరు, మిడిల్, లోయర్. నేను ఎప్పుడైనా సరే లోయర్ వాడిని గెస్ట్ చేసుకుంటాను, ఎందుకంటే లోయర్ వాడిని నేను పాస్ చేయగలనంటే మిడిల్ టాపర్ కూడా ఆటోమేటిక్గా పాస్ అయిపోతారు. ఎందుకంటే లోయర్ వాడికి ఏం ఐడియా ఉండదు, వాని కానీ అర్థమైందే మిగతా వాళ్ళకంతా అర్థం. అందుకే నేను ఎక్కువ ఫస్ట్ పాస్ ఎట్లా కావాలనే వాళ్ళు చెప్తాను, తర్వాత మిడిల్, తర్వాత 75 మార్క్స్ చెప్తాను. చూడమా ఇప్పుడు ఈ చాప్టర్లో మనం సింపుల్గా పాస్ కావాలంటే ఫస్ట్ చాప్టర్ చాలా ఈజీ. ఈ చాప్టర్ రావాలంటే ఏం లేదు, నీకు a+b హోల్ స్కోర్, a-b హోల్ స్కోర్, a² - b² వస్తే చాలు, ఖచ్చితంగా అవుతుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్స్. ఈ చేంజ్ ఆఫ్ యాక్స్, దీన్ని చేంజ్ ఆఫ్ యాక్స్ అంటాం. దీంట్లో ఉండేది 5 ప్రాబ్లమ్స్, అవి నేర్చుకుంటే ఇది పాస్. అంటే నువ్వు లోకస్, చేంజ్ ఆఫ్ యాక్సెస్,
స్ట్రైట్ లైన్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్. చాలు ఈ 4 చాప్టర్లు నేర్చుకొని దీంతో పాటు 3D 3D ప్లేన్ ఈ చాప్టర్స్ నేర్చుకుంటే అయిపోయా. మ్యాథ్స్ 1Bలో ఖచ్చితంగా 30 నుంచి 40 మార్క్స్ తెచ్చుకోవచ్చు, పాస్ కాదు. లేదు సార్ నాకు ఎక్కువ మార్క్స్ కావాలంటే అది రావచ్చు. ప్రతి చాప్టర్ నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎంత ఈజీ కావాలంటే ఒకటి గుర్తుపెట్టుకున్నా. మీకు ఎన్ని కామెంట్స్ అన్నా మీకు డౌట్ ఉంటే అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మ్యాథ్స్ ప్రతి స్టూడెంట్ పాస్ కావాలి. మ్యాథ్స్ అంటే భయపడవు, అది గుర్తుపెట్టుకోండి. చెప్పేటప్పుడు 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి మ్యాథ్స్. ఇది మ్యాథ్స్ 1B బ్లూ ప్రింట్ ఇంపార్టెంట్. మనం జస్ట్ మంచి మార్క్స్ తెచ్చుకోవాలంటే లోగోస్, ట్రాన్స్మిషన్ యాక్సెస్, స్ట్రైట్ లైన్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్, 5th చాప్టర్ 3D ప్లేన్ చేసుకుంటే చాలు, 40 మార్క్స్ వస్తాయి. లేదు ఎక్కువ రావాలంటే ఇది రావచ్చు. ఈ ఫార్ములాస్ నేను చెప్పేటప్పుడు మీకు ఒక్కొక్క చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత 1 year బ్లూ ప్రింట్ చెప్తాను చూడండి. ఇది 1B బ్లూ ప్రింట్. మీరు రాసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, ఒకసారి చూసి చెక్ చేసుకోండి.